Hello everyone, today I am going to explain the paper SBI Apprentice. Raising session starting onwards, question number 76 andi. Here we are having some box puzzle. 8 boxes are stacked one above the other more than, so condition వచ్చేసి more than 4 boxes are kept above X. So X పైన more than 4 అంటే 5 ఉండొచ్చు 6 ఉండొచ్చు అండి. సో more than 4 మాత్రం తీసుకోవాలి. అండ్ ఇంకా మీరు నెక్స్ట్ కండిషన్కి వెళ్తే బాక్స్ Z is kept immediately below X. సో Z అనే బాక్స్ ఎక్కడ ఉండాలండి? immediately below X. So let's take, సో ఎక్స్ పైన ఎన్ని బాక్స్ ఉండాలండి? మోర్ దెన్ 4. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నానండి. ఓకే, 1 2 3 4 5 అండ్ ఎక్స్ కి ఇమీడియట్లీ బిలో ఎవరు ఉండాలి? బాక్స్ జెడ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ అనదర్ పాసిబిలిటీలో మనకి ఎగ్జాక్ట్ గా అబోవ్ ఎక్స్ అనేది మోర్ దెన్ 4 ఉండాలండి. సో 5 తీసుకున్నాను. సో నెక్స్ట్ పాసిబిలిటీలో నేను 6 తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇమీడియట్లీ బిలో ఎక్స్ ఎవరు ఉండాలి? బాక్స్ జెడ్ ఉండాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ బాక్స్ ఎన్ని వచ్చాయండి? మనకి 8 వచ్చాయి. 8 బాక్సెస్ కాబట్టి 8 సరిపోయిందండి. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసి మనకి ఎన్ని వచ్చాయంటే 3 4 5 6 7 మాత్రమే ఉన్నాయి. సో ఇంకొక 1 బాక్స్ అనేది మనం ప్లేస్ చేయాలి. సో ఆ 1 బాక్స్ ఎయిదర్ టాప్ కావచ్చు, బాటమ్ కావచ్చు. సో వీ కెనాట్ డిసైడ్. సో లెట్స్ సే అదర్ కండిషన్. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జెడ్ అండ్ వై. సో 3 బాక్సెస్ మాత్రమే ఉండాలంటండి జెడ్ అండ్ వై మధ్యలో. సో జెడ్ ఈస్ హియర్, బిలో వై వచ్చే ఛాన్స్ లేదు కదండి. సో బిట్వీన్ జెడ్ అండ్ వై ఓన్లీ 3 బాక్సెస్, దట్ మీన్స్ 1 2 3. సో వై మస్ట్ బి హియర్. Here already 8 boxes are fixed. That means Z and Y between 3 boxes. 1, 2, 3. So 3 boxes undalandi. So Y must be here. Next, more than 3 boxes are kept between Y and V. So Y and V కి మధ్యలో more than 3 ఉండాలండి. సో 3 కంటే ఎక్కువ ఉండాలి. సో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, బట్ more than 3 ఉండాలి between Y and V. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు V అనేది అబోవ్ రాసుకునే ఛాన్స్ లేదండి. సో మీరు ఇక్కడ డౌన్ కనుక చూసుకున్నట్లయితే మోర్ దెన్ 3 ఉండాలంటే 1 2 3 4. సో వి మస్ట్ బి హియర్. ఓకే, సో మనకు కావాల్సిన ఒక బాక్స్ కూడా యాడ్ అయిపోయింది. టోటల్ ఇక్కడ ఎన్ని బాక్సెస్ అయినాయండి? 8 బాక్సెస్. సో ఇక్కడ కూడా 8 బాక్సెస్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఈ సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలి కదండి. మోర్ దెన్ 3 బాక్సెస్ బిట్వీన్ వై అండ్ వి. సో అబోవ్ రాసుకునే ఛాన్స్ లేదు కదండి, వి ఓన్లీ 3నే ఉన్నాయి. సో ఇక్కడ బిలో చూసుకున్నట్లయితే 1 2 3 ఆల్రెడీ 2 బాక్సెస్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో వి రాసుకునే ఛాన్స్ ఎక్కడైనా ఉందా? లేదు. సో this arrangement we can cancel it. Okay, next condition, only 2 boxes are kept between V and T. So 2 boxes between V and T. So V ki T ki majhilo only 2 boxes undalandi. So T must be here. Box U is kept. Box U is kept at one of the positions above W, below S. So అంటే ఏ ఆర్డర్ లో ఉండాలి చూడండి. సో U అనే బాక్స్ ఎలా ఉండాలంట? అబౌవ్ ద W. సో W కి పైన ఉండాలి అండ్ బిలో S. ఓకే, సో దట్ మీన్స్ 3 బాక్సెస్ మనకి అరేంజ్మెంట్ లో వేకెంట్ గా ఉండాలి. చూడండి, సో 1 2 నెక్స్ట్ 3. సో ప్లేస్ చేసేద్దాం ఎస్ యు డబ్ల్యూ. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్. ఓకే, ఆల్ ఆర్ కంప్లీటెడ్ కదండి బాక్సెస్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జెడ్ అండ్ డబ్ల్యూ. సో జెడ్ కి డబ్ల్యూ కి ఎన్ని బాక్సెస్ బిట్వీన్ ఉన్నాయని అడుగుతున్నాను. సో ఎన్ని ఉన్నాయండి? 2 అంటే చాయిస్ నెంబర్ 4. నెక్స్ట్, in the given stack of boxes, if all the boxes are arranged in alphabetical order from bottom to top, so కింద నుంచి పైకి రాయాలండి alphabetical order లో, the positions of how many boxes will remain unchanged. సో చేంజ్ అవ్వకుండా ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు alphabetical order లో మనం ప్లేస్ చేసినట్లయితే. సో చూద్దాం, ఎస్ టి యు వి డబ్ల్యూ. చూడండి, ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో డబ్ల్యూ మాత్రమే రీమైన్ చేంజ్ ఉందండి, అంటే ప్లేస్ అనేది మారకుండా ఉంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత కూడా. సో ఓన్లీ 1 ఉంది కాబట్టి చాయిస్ నెంబర్ 3. నెక్స్ట్ 78, విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ అండ్ ఇమీడియట్లీ బిలో వై. సో వై కి ఇమీడియట్ గా ఉన్న బాక్స్ అండ్ ఇమీడియట్ గా బిలో ఉన్న బాక్స్ ఏవే ఉన్నాయండి? యు అండ్ డబ్ల్యూ ఉన్నాయి. సో దట్ మీన్స్ చాయిస్ నెంబర్ 4. నెక్స్ట్ 79, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో 5 ఆప్షన్స్ ఇచ్చారండి, అందులో ట్రూ స్టేట్మెంట్ తీసుకోమంటున్నారు. ఫస్ట్ వన్, వి ఈస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ అబౌవ్ టీ. సో వి అనే బాక్స్ టీకి అబౌవ్ ఉందండి? లేదు, నో. నెక్స్ట్, ఎస్ ఈస్ సెకండ్ బాక్స్ అబౌవ్ యూ. సో యూ నుండి సెకండ్ బాక్స్ అనేది ఎస్ అవుతుందా అండి? నో. నెక్స్ట్, థర్డ్ ఆప్షన్, డబ్ల్యూ ఇస్ కెప్ట్ ఫిఫ్త్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సో ఫిఫ్త్ ఫ్రమ్ ద టాప్, మీరు అబ్జర్వ్ చేసిన 1 2 3 ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ అండి, బట్ ఫిఫ్త్ ఇచ్చాడు, రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నన్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ టీ.
సో వీకి టీకి మధ్యలో 2 ఉన్నారండి, బట్ 1 అని ఇచ్చారు, సో రాంగ్. సో ఏది కూడా మనకి ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్గా లేదు. సో ఫోర్త్ వన్ తీసుకోవాలి. నన్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 80. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ ఇన్ ద గివెన్ స్టాక్ ఆఫ్ బాక్సెస్? సో యూ పొజిషన్ అడుగుతున్నాడండి. సో ఫస్ట్ వన్ ఫోర్త్ ఫ్రమ్ ద బాటమ్, సెకండ్ వన్ ఇమీడియట్లీ అబౌవ్ డబ్ల్యూ. సో ఇమీడియట్లీ డబ్ల్యూ ఉందండి, లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇమీడియట్లీ బిలో జెడ్, నో. ఫోర్త్ వన్ సెకండ్ ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుండి సెకండ్ పొజిషన్ కదండి, దట్ మీన్స్ చాయిస్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 81 అండి. ఇయర్ వీఆర్ హ్యావింగ్ సమ్ సింగిల్ క్వశ్చన్. సో 5 people PQRS and T are sitting around a circular table facing the center with equal distance between each other. So 5 people ఉన్నారండి, circular arrangement, all are facing the center. Okay, so let's draw the diagram first. 5 people are there. సో నెక్స్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే P is an immediate neighbor of S ఉంటున్నాడు. ఓన్లీ 2 people sit between S and T. ఓకే, ఇక్కడ రెండు కూడా మనకి డైరెక్షన్ ఎక్కడ కన్ఫర్మేషన్ లేదండి. R sits to the immediate left of Q. ఓకే, సో ఈ 3 కండిషన్ బేస్ చేసుకుని వీ హ్యావ్ టు అరేంజ్ ద పీపుల్ ఇన్ సర్క్యులర్ టేబుల్. సో P is an immediate neighbor of S, ఓన్లీ 2 people sit between S and T. సో S ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు T వచ్చే ఛాన్స్ ఏదో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు T ఇక్కడ రావచ్చండి. సో ఒకవేళ రైట్ సైడ్ నుంచి తీసుకుంటే T ఇక్కడ రావచ్చు. So there are two possibilities. So let's draw another diagram. So if S is here, so 2 people between S and T means మీకు ఆల్రెడీ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాం. సో ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి తీసుకున్నట్లయితే T అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ P is an immediate neighbor of S. So either P is here or P is here. Okay, immediate neighbor of S ఎవరు ఉండాలండి? P ఉండాలి. సో ఎగ్జాక్ట్ ప్లేస్ మనకి ఇంకా ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే R sits to the immediate left of Q. సో క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ R ఉండాలండి. సో డెఫినెట్గా 2 places వేకెంట్ అయి ఉండాలి మనకి. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ R ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ క్యూ వచ్చినట్టు P ఎక్కడ ఉండాలండి? సో P ప్లేస్ ఈజ్ హియర్. ఓకే, ఇక్కడ మనకి అరేంజ్మెంట్లో ఆల్ పీపుల్ సెట్ అయిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ R ఉండాలి. ఓకే, సో దెన్ P ప్లేస్ ఈజ్ హియర్. సో 2 పాసిబిలిటీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా మనకి కాంట్రడిక్షన్ రాలేదు ఇచ్చిన స్టేట్మెంట్కి. సో లెట్స్ సీ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ? సో మనకు కావాల్సింది ఏంటంటే పొజిషన్ ఆఫ్ క్యూ కావాలి విత్ రెస్పెక్ట్ టు టీ. సో టీ నుండి క్యూ పొజిషన్ చూసుకున్నట్లయితే ఈ అరేంజ్మెంట్లో మీకు సెకండ్ టు ద రైట్ వచ్చింది. సో టీ నుండి క్యూ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ వచ్చింది. సో రెండు వచ్చాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. సో ద ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్. చాయిస్ నెంబర్ 1. నెక్స్ట్ 82 క్వశ్చన్ ఆన్వర్డ్స్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు కోడింగ్ డికోడింగ్ ఇచ్చారు. సో 4 lines ఉన్నాయి, 4 sentences ఇచ్చారండి. దానికి రెస్పెక్టివ్ కోడ్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఏ కోడ్ దేనికి ఏ వర్డ్కి అనేది మనం డీకోడ్ చేయాల్సి ఉంటుంది. సో 1 by 1 చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫాల్? సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫాల్? సో ఫాల్ కి కోడ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫాల్ అనే కోడ్, సో వీ కెన్ సీ ఇన్ ఫస్ట్ లైన్, వీ కెన్ సీ ఇన్ థర్డ్ లైన్, వీ కెన్ సీ ఇన్ ఫోర్త్ లైన్. ఓకే, సో 1, 3, 4లో కామన్గా ఉన్న కోడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే DB ఈజ్ కామన్గా ఉందండి. సో DB అంటే మనకి చాయిస్ నెంబర్ 2. నెక్స్ట్ 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిప్రజెంట్ ద కోడ్ ఫర్ డ్యూరింగ్ ట్రైనింగ్? సో డ్యూరింగ్ ట్రైనింగ్ అనే వర్డ్కి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోడ్. సో డ్యూరింగ్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఇన్ ఫస్ట్ లైన్ వీ కెన్ సీ దట్. సో నెక్స్ట్ ఇన్ సెకండ్ లైన్ నాట్ దేర్, థర్డ్ లైన్ ఈజ్ నాట్ దేర్, అండ్ ఫోర్త్ లైన్లో కూడా డ్యూరింగ్ ఉందండి. సో 1 and 4లో కామన్గా ఉన్న కోడ్ తీసుకుందాం. సో 1 and 4లో మాత్రం కామన్గా ఉన్నది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే HE ఉందండి. సో డ్యూరింగ్కి డెఫినెట్గా ఏమై ఉంటుంది? కోడ్ HE. నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఏముందండి? ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్. సో మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ ట్రైనింగ్ అనే వర్డ్ ఎక్కడ కూడా మనం చూడలేమండి. చూడండి, ట్రైనింగ్ అనే వర్డ్ అనేది లేదు. సో డెఫినెట్గా ట్రైనింగ్కి మనకు వచ్చే కోడ్ ఏమై ఉండాలి? న్యూ కోడ్ అవుతుంది. బట్ ఆప్షన్స్లో డెఫినెట్లీ HE మాత్రం ఉండాలి. సో HE ఉన్న ఆప్షన్స్ ఏవే ఉన్నాయండి? సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే TS HE ఉంది. సో TS అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చేసారు. బట్ మనకు కావాల్సింది ఏంటి? న్యూ కోడ్ కావాలి, బికాస్ ట్రైనింగ్ ఈజ్ ఎ న్యూ వర్డ్. సో HE, this one we can cancel it. సో HE OJ అనేది మన ఆప్షన్ అండి, చాయిస్ నెంబర్ 3. నెక్స్ట్ 84. ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ద కోడ్ GC స్టాండ్ ఫర్? సో GC అనే కోడ్ ఇచ్చారు, వీ హ్యావ్ టు ఫైండ్ వర్డ్. సో GC ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇన్ సెకండ్ లైన్ వీ కెన్ సీ దట్ GC. సో GC సెకండ్ లైన్ కాకుండా ఇంకెక్కడ రిపీట్ కాలేదండి. సో లెట్స్ అబ్జర్వ్ బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ అని ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వర్డ్ రిపీట్ అయ్యిందో అది కాకుండా మిగతా తీసుకుందామండి, ఎందుకంటే సింగిల్ వన్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే డ్రాప్స్, బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్. సో ఇక్కడ ఆఫ్ అనేది ఆల్రెడీ రిపీట్ అయి ఉందండి, అవునా? అలాగే రెయిన్ కూడా రిపీట్ అయి ఉంది.
సో బిగ్ డ్రాప్స్ మాత్రం ఇక్కడ ఉన్న 4 లైన్స్ లో ఎక్కడ కూడా రిపీట్ కాలేదు, సింగిల్ గా ఉన్నాయి. సో అప్పుడు మనకి జీసీ అనే కోడ్ కి వర్డ్ ఏమై ఉండొచ్చు, బిగ్ అవ్వచ్చు లేదా డ్రాప్స్ కూడా అవ్వచ్చు. దట్ మీన్స్ చాయిస్ నంబర్ 4. నెక్స్ట్ 85. వాట్ డస్ FRAX స్టాండ్ ఫర్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? సో కోడ్ ఇచ్చారండి FRAX అండ్ 2 వర్డ్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఫస్ట్ ఎఫ్ఆర్ చూద్దాం. సో ఎఫ్ఆర్ ఎక్కడెక్కడ ప్లేస్ చేసిందండి? ఇన్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. సో 1 to 4 లైన్స్ లో కామన్ గా ఉన్న వర్డ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో రెయిన్, 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 అవునా? సో డెఫినెట్లీ ఎఫ్ఆర్ కి మనకి వర్డ్ ఏమై ఉంటుంది? రెయిన్. నెక్స్ట్ కోడ్ వచ్చేసి ఏఎక్స్ అండి. ఏఎక్స్ అనే కోడ్ ఎక్కడుందండి? ఓన్లీ థర్డ్ లైన్ లోనే ఉంది. సో థర్డ్ లైన్ లో మాత్రమే ఉంది, ఎక్కడ రిపీట్ కాలేదంటే థర్డ్ లైన్ లో రిపీట్ అవ్వని వర్డ్ చూసుకుందాం. సో ఫాల్ అనేది రిపీట్ అయి ఉందండి ఆల్రెడీ, ఆఫ్ కూడా రిపీట్ అయింది, టెంపరేచర్ కూడా రిపీట్. సో రిపీట్ అవ్వని వర్డ్ ఏంటిదంటే సిగ్నిఫికెంట్. ఓకే, సో ఏఎక్స్ అంటే సిగ్నిఫికెంట్. సో మనకు కావాల్సిన ఆన్సర్ రెయిన్, సిగ్నిఫికెంట్, చాయిస్ నంబర్ 1. నెక్స్ట్ 86 అండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆఫ్ మాన్సూన్? ఆఫ్ మాన్సూన్ అంటున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ చూద్దాం. సో ఆఫ్ అనేది ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తుందండి? సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్. సో 2, 3 లో కామన్ గా ఉన్న కోడ్ చెక్ చేసుకున్నట్లయితే యూజెట్ కామన్ గా ఉందండి, యూజెట్ ఈస్ కామన్. నెక్స్ట్ మాన్సూన్ చెక్ చేసుకుందాం. సో మాన్సూన్ చూస్తే ఇన్ ఫస్ట్ లైన్ వీ కెన్ సీ దట్, ఇన్ సెకండ్ లైన్ నాట్ దే, థర్డ్ లైన్ నాట్ దే అండ్ ఫోర్త్ లైన్ ఆల్సో నాట్ దే. సో ఓన్లీ ఫస్ట్ లైన్ లో ఉంది. రిపీట్ అవ్వని కోడ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ఈ అనేది రిపీట్ అయి ఉందండి, ఎఫ్ఆర్ కూడా రిపీట్ అయి ఉంది, డిబి కూడా రిపీట్ అయింది. సో రిపీట్ అవ్వంది ఏంటిదండి ఇక్కడ? టిఎస్ మాత్రమే. సో యూజెట్ టిఎస్ ఉండాలి. సో యూజెట్ టిఎస్ ఉన్న ఆప్షన్ ఏంటిదండి? చాయిస్ నంబర్ 4. నెక్స్ట్ here we are having some single question. So 87, how many such pairs of digits are there in the number 3, 1, 5, 2, 8, 4, 6, each of which has many digits between them in the number in both forward and backward direction as they have between them in arithmetic numerals? So ఒక నెంబర్ ఇచ్చారండి, 3, 1, 5, 2, 8, 4, 6. ఓకే, సో ఫార్వర్డ్ నుంచి కానీ బ్యాక్వర్డ్ నుంచి కానీ మనకి అర్థమెటిక్ న్యూమరల్స్ ఎలా అయితే ఉంటాయి కాన్జుగేటివ్, ఆర్డర్ ప్రకారం మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే సేమ్ ప్లేస్ మారకుండా ఎన్ని ఉన్నాయని అడుగుతాడు, ఎన్ని పేర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ 3 నుండి స్టార్ట్ చేద్దాం. 3, 4, 5. ఓకే, దిస్ ఈజ్ 1 పేర్. మళ్ళీ 3 నుండి రిమైనింగ్ నెంబర్స్ కూడా చెక్ చేయాలండి. 3, 4, 5, 6, 7, 8, 9. నో. సో 1 నుండి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఎందర్ పేర్. నెక్స్ట్ 5 నుండి చూద్దాం. 5, 6, 7, 8, 9. నో. 2, 3, 4. ఎందర్ పేర్ వి గాట్. సో 8 నుండి చూసుకుంటే 8 తర్వాత వచ్చే నెంబర్స్ ఏమీ లేవండి, 4 తర్వాత కూడా ఏమీ లేవు. సో ఫార్వర్డ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ నుంచి చూద్దాం. 6, 7, 8. సో ఎనదర్ పేర్ వి గాట్. సో 6, 7, 8, 8 తర్వాత వచ్చే నెంబర్స్ ఏం లేవు కదండి ఇక్కడ. నెక్స్ట్ 4 నుండి చూద్దాం. 4, 5, 6, 7 నాట్ దే. నెక్స్ట్ 8. సో 8 తర్వాత 9 వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2 దగ్గర నుంచి చూద్దాం. 2, 3, 4, 5 నాట్ దేర్. 5 దగ్గర నుంచి 5, 6. సో 1, 3. సో ఓన్లీ మనకి 4 వచ్చాయండి. 4 అంటే మనకి మోర్ దెన్ 3 ఉంది ఆప్షన్, చాయిస్ నెంబర్ 4. 88 క్వశ్చన్. హియర్ we are having some blood relation question. So J is the father of he. J is the father of he. Next, E is the only sibling of D. E is the only sibling of D. అంటే E కి D అనే పర్సన్ కాకుండా వేరే సిబ్లింగ్ ఎవరు లేరండి. సో D is the only daughter of G. D is the only daughter of G. Okay, as D is the only daughter of G, so definitely ఈ పర్సన్ జెండర్ ఏమవుతుందండి? మేల్ అవుతుంది, బికాస్ D is the only daughter అన్నారు కాబట్టి. అండ్ ఇక్కడ D కి పేరెంట్ G కాబట్టి, అండ్ J and G are couples. సో ఇక్కడ ఆల్రెడీ మేల్ కాబట్టి దిస్ వన్ ఈస్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ H is married to E. As H is married to E, H జెండర్ ఏమవుతుందండి? ఫీమేల్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. హౌ ఈస్ E రిలేటెడ్ టు G? సో E అనే పర్సన్ ఇక్కడ ఉన్నారండి. సో G అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో E ఈజ్ G's. సో Gకి ఏమవుతారండి? డెఫినెట్లీ సన్నే కదా. సో E ఈజ్ G's సన్. దట్ మీన్స్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, హౌ ఈస్ H రిలేటెడ్ టు J? సో H ఈజ్ హియర్, J ఈజ్ హియర్. ఓకే, సో H ఈజ్ J's. మీరు అబ్జర్వ్ చేస్తే J's సన్స్ వైఫ్. సో నథింగ్ బట్ ఏమవుతారండి? డాటర్ ఇన్ లా. సో J's సన్స్ వైఫ్ ఏమవుతారు? Jకి ఏమవుతారు? డాటర్ ఇన్ లా. సో దట్ మీన్స్ చాయిస్ నంబర్ 1. క్వశ్చన్.
if it is possible to make only one meaningful word with the second, fifth, seventh, and eighth of the word acquired using each letter only once when counted from the left to right, which of the following will be the third letter of the word? Third letter of the word so formed from the left hand. If no such word can be formed, give X as your answer. If more than one such word can be formed, give Z as your answer. సో క్వశ్చన్ ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చారండి. వర్డ్ ఈస్ acquired. సో ఏమడిగారంటే we have to take the letters second, fifth, seventh and eighth. So second letter ante C, next fifth letter I, next seventh letter E, next eighth letter D. So C, I, E, D. సో ఇచ్చిన ఈ లెటర్స్ తీసుకొని మనం వర్డ్ అనేది ఫామ్ చేయాలండి. ఒకవేళ వర్డ్ మీనింగ్ఫుల్ వర్డ్ కనుక వస్తే కనుక సో వీ హ్యావ్ టు టేక్ వాట్ విల్ బి ద థర్డ్ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ అని అంటున్నాడు. సో అది కనుక్కోవాలి. ఒకవేళ ఏ వర్డ్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, ఏ వర్డ్ ఫామ్ అవ్వకపోతే మీ ఆన్సర్ వచ్చేసి ఎక్స్. ఒకవేళ ఇన్ కేస్ మోర్ దెన్ వన్ వర్డ్ కనుక మీకు మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అయినట్లయితే మీ ఆన్సర్ వచ్చేసి జెడ్. సో చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చిన లెటర్స్ సిఐఈడి. సో దీని నుండి మనకి ఫామ్ అయ్యే వర్డ్స్ డైస్ ఒకటి ఫామ్ అవుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ సైడ్ సిఐడి. సో టూ వర్డ్స్ ఫామ్ అయ్యండి, మోర్ దెన్ వన్ వర్డ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి జెడ్. సో జెడ్ అంటే చాయిస్ నెంబర్ 41 onwards we are having syllogism questions అండి. సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్స్. సో ఆల్ ఆర్ట్స్ ఆర్ photos, all arts are photos. Next, only a few photos are images. Only a few photos are images. Next, only a few images are pics. Only a few images are pics. ఓకే, సో కంక్లూజన్ 1 చూసినట్లయితే నో ఫోటో ఈజ్ ఏ పిక్ అంటున్నాడు. సో ఫోటోకి పిక్ అసలు రిలేషన్ లేదన్నాడు. సో డెఫినెట్ గా చెప్పగలమా అండి? వీ కెనాట్ సే దట్. సో ఫస్ట్ వన్ నాట్ ఫాలో. నెక్స్ట్ సెకండ్ వన్ అట్లీస్ట్ సమ్ ఆర్ట్స్ ఆర్ ఇమేజెస్. సో కొన్ని ఆర్ట్స్ అయిన ఇమేజెస్ అవుతాయని అంటున్నాడు. సో ఇక్కడ కూడా మనం డెఫినెట్ గా చెప్పలేం, మే ఆర్ మే నాట్ ఛాన్సెస్. సో ఇది కూడా మనకి పాసిబుల్ అవ్వదు. ఓకే, సో బోత్ ఆర్ నాట్ ఫాలో అంటే నైదర్ కండిషన్ అండి, చాయిస్ నెంబర్ 3. నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, 92 క్వశ్చన్. ఓన్లీ ఏ ఫ్యూ డోర్స్ ఆర్ కర్టెన్స్. ఓన్లీ ఏ ఫ్యూ డోర్స్ ఆర్ కర్టెన్స్. నెక్స్ట్ నో కర్టన్ ఈజ్ ఏ రింగ్. ఏ కర్టన్ కూడా రింగ్ కాదని చెప్తున్నారండి. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ రింగ్స్ ఆర్ విండోస్. ఓన్లీ ఏ ఫ్యూ రింగ్స్ ఆర్ విండోస్. ఓకే, లెట్స్ సీ ద కంక్లూజన్ 1. ఆల్ విండోస్ కెన్ నెవర్ బి కర్టైన్స్. చూడండి, ఆల్ విండోస్ కెన్ నెవర్ బి కర్టెన్స్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి వచ్చేసి మనకి ఓన్లీ ఏ ఫ్యూ రింగ్స్ ఆర్ విండోస్ అండి. సో ఇప్పుడు కండిషన్ చూద్దాం. కంక్లూజన్ 1, ఆల్ విండోస్ కెన్ నెవర్ బి కర్టెన్స్. ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఆల్ విండోస్ అనేవి ఎప్పటికీ కర్టెన్స్ కావండి. అంటే కెన్ నెవర్ బి అంటే మీనింగ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది డెఫినెట్లీ నాట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ పాసిబిలిటీ. కెన్ నెవర్ బి, బి అని రాగానే మీరు పాసిబిలిటీ అని చాలా మంది గెస్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ రాంగ్. సో కెన్ నెవర్ బి మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డెఫినెట్లీ నాట్. సో ఆల్ విండోస్ అనేవి కర్టెన్స్ కాదు అనే మీనింగ్ అండి. సో కాదని వాడే ఇచ్చాడు. సో అది కరెక్టా కాదా మనం చెక్ చేద్దాం. సో ఆల్ విండోస్ కర్టెన్స్ ఒకసారి ఇక్కడ క్లియర్ గా మనం డ్రా చేసుకొని చూద్దాం. ఓకే, ఆల్ విండోస్ కర్టెన్స్. ఓకే, సో ఆల్ విండోస్ అండ్ కర్టన్స్ కాదని మనకి కంక్లూజన్ ఇచ్చారు. సో అది ట్రూ నా ఫాల్సా మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆల్ విండోస్ కర్టన్స్ వేసుకున్నారండి. బట్ ఇలా వేసుకోవడం వల్ల మీకు ఆల్రెడీ WR కి సమ్ రిలేషన్ చూపించాలి. ఓకే, అకార్డింగ్ టు స్టేట్మెంట్. బట్ ఇక్కడ మనకి కాంట్రడిక్షన్ అయిపోతుంది కదండి. ఆల్రెడీ కర్టన్ కి రింగ్ కి రిలేషన్ లేదని ఉంది. సో మీరు ఇక్కడ ఆ రిలేషన్ డెఫినెట్ గా తీసుకోవాలి కదండి, అవునా? సో ఎప్పుడైతే మీరు ఆల్ విండోస్ అండ్ కర్టన్స్ తీసుకున్నారో ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం కాంట్రడిక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే డబుల్ ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఆర్ ని కూడా ప్లేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఆర్ ని ప్లేస్ చేస్తే కర్టన్ కి రింగ్ కి రిలేషన్ చూపించేస్తున్నాం. సో ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం కాంట్రడిక్షన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఆల్ విండోస్ కర్టన్స్ అనేవి ఎప్పటికీ పాసిబుల్ కాదు కదండి. సో ఇచ్చింది కూడా అదే. సో ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, సో దిస్ ఈస్ ఫాలోస్ అండి. సెకండ్ వన్, ఆల్ రింగ్స్ కెన్ నెవర్ బి డోర్. సో ఇక్కడ కూడా ఆల్ రింగ్స్ కెన్ నెవర్ బి డోర్ అంటున్నాడు. అంటే రింగ్స్ అనేవి ఎప్పటికీ డోర్స్ కాదంటున్నాడు. సో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ రింగ్స్ డోర్స్ వేసుకున్నారండి.
ఓకే, ఇక్కడ కూడా మీరు ఇక్కడ నుంచి కూడా డబ్ల్యూ రిలేషన్ అనేది ఓన్లీ ఎఫ్ యూ కండిషన్ చూపించవచ్చు. సో దీనివల్ల మనం ఏమైనా కాంట్రడిక్షన్ చేస్తున్నామా? అలాగే రింగ్స్ కి కర్టన్ కూడా నో రిలేషన్ అనేది వీ కెన్ షో దట్. సో కానీ బట్ వాడు ఏమి ఇచ్చాడు, ఆల్ రింగ్స్ అంటే ఎప్పటికీ రింగ్స్ అనే డోర్ కాదంటున్నాడు. బట్ ఇలా వేసుకోవడం వల్ల ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ మనం ఏమీ చేంజ్ చేయడం లేదు. ఐమ్ రైట్? సో చేంజ్ చేయడం లేదు కాబట్టి ఇలా వేసుకోవడం ప్రాబ్లం లేదు. బట్ కెన్ నెవర్ బి అనేది, సో దట్ ఈస్ నాట్ ట్రూ. సో దిస్ ఈస్ నాట్ ఫాలోస్. ఓకే, సో ఓన్లీ వన్ ఫాలో అండి. సో ఓన్లీ వన్ ఆప్షన్ మనకి చాయిస్ నెంబర్ 4 లో ఉంది. చాయిస్ నెంబర్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 93, ఆల్ కార్స్ ఆర్ బైక్స్, నో బైక్ ఈజ్ అన్ ఆటో, ఓన్లీ ఎ ఫ్యూ ఆటోస్ ఆర్ రేస్. ఓన్లీ ఎ ఫ్యూ ఆటోస్ ఆర్ రేస్. నెక్స్ట్ కంక్లూజన్ 1 చూద్దాం. నో కార్ ఈజ్ అన్ ఆటో. సో కార్ కి ఆటోకి రిలేషన్ లేదన్నాడు. చూడండి, బైక్ కి ఆటోకి రిలేషన్ లేదంటే బైక్ లో ఉన్న ఎలిమెంట్ ఉన్న కార్ కూడా రిలేషన్ లేనట్టే కదండి ఆటోతో, అవునా? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫాలోస్. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్, ఆల్ బైక్స్ కెన్ నెవర్ బి రేస్ అంటున్నాడండి. ఆల్ బైక్స్ కెన్ నెవర్ బి రేస్. సో రేస్ అంటే ఇదండి. సో బైక్స్ ఒకసారి ప్లేస్ చేసుకుని చూద్దాం. ఆల్ బైక్స్ అనేవి ఎప్పటికీ రేస్ కాదు అంటున్నాడు. సో అది ఇచ్చింది మనకి ట్రూనా ఫాలో అవుతుందో చెక్ చేద్దాం. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏమైనా కాంట్రడిక్షన్ వస్తుందా, స్టేట్మెంట్ మీనింగ్ ఏమైనా మారుతుందా చూద్దాం. సో ఆల్ బైక్స్ రేస్ వేసుకున్నారండి. సో ఆల్ బైక్స్ రేస్ వేసుకున్నప్పుడు సో ఇందులో ఇంకా ఏం ఎలిమెంట్ వస్తుంది, సి అనే ఎలిమెంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం ఏతో రిలేషన్ లేనట్టు చూపించవచ్చు కదా బికి. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? చూడండి, ఇక్కడ బి వేసుకున్నారండి, ఇందులో ఎలిమెంట్ సి ఉంది. అండ్ ఇక్కడ మనకి మెయిన్ కండిషన్ ఏంటంటే బికి ఏకి రిలేషన్ లేదు, అంటే నో బైక్ ఈజ్ అన్ ఆటో. ఇక్కడ నుంచి కూడా మనం బైక్ కి ఆటోకి రిలేషన్ లేనట్టు చూపించవచ్చు. బట్ వాడు ఏమంటున్నాడంటే ఆల్ బైక్స్ కెన్ నెవర్ బి రేస్. ఇలా వేసుకోవడం పాసిబుల్ అవ్వదు అంటున్నాడు. బట్ ఇలా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి రావడం లేదు. ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ కూడా మనం చేంజ్ చేయడం లేదు, అవునా? సో ఎప్పుడైతే కెన్ నెవర్ బి అన్నాడు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దిస్ ఈస్ నాట్ ఫాలోస్. సో ఓన్లీ వన్ రైట్ అండి. ఓన్లీ వన్ అంటే మనకి చాయిస్ నెంబర్ 5. 94th question, no toy is teddy bear, all teddy bears are lion, next only a few lions are forest. Only a few lions are forest. సో ఇదండి స్టేట్మెంట్ మనకి ఇచ్చింది. నెక్స్ట్ కంక్లూజన్ 1 చూద్దాం. ఆల్ టాయ్స్ కెన్ నెవర్ బి ఫారెస్ట్ అంటున్నాడు. సో ఆల్ టాయ్స్ అనేవి ఎప్పటికీ ఫారెస్ట్ కాదు అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ చేసుకుని చెక్ చేద్దాం. సో ఆల్ టాయ్స్ ఫారెస్ట్ ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు అంటున్నాడు. సో ఆ చెప్పిన కంక్లూజన్ ఫాలో అవుతుందా లేదని మనం చెక్ చేద్దాం. సో ఆల్ టాయ్స్ ఫారెస్ట్ వేసుకొని సో అప్పుడు కూడా మనం టెడ్డీ బేర్ కి టాయ్ కి రిలేషన్ లేనట్టు చూపించవచ్చు. సో ఇచ్చిన స్టేట్మెంట్ మనం మీనింగ్ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా రావడం లేదు. సో ఇచ్చిన కంక్లూజన్ అనేది రాంగ్. సో డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ కంక్లూజన్ 2, సమ్ లయన్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ టాయ్స్. సో ఎప్పుడైతే మీకు సమ్ నాట్ కేసు ఇచ్చారో ఆల్ ఉండి చెక్ చేసుకోండి. సో ఆల్ లయన్స్ ఆర్ టాయ్స్ చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ లయన్స్ లో టాయ్స్ పెట్టారనుకోండి, ఇక్కడ కూడా ఆల్ లయన్స్ టాయ్స్ కింద తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇచ్చిన స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఆల్ లయన్స్ టాయ్స్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ టెడ్డీ బేర్ కి టాయ్ కి రిలేషన్ లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఆల్ లయన్స్ టాయ్స్ తీసుకున్నారో ఇక్కడ రిలేషన్ ఉన్నట్టు చూపిస్తుంది. అంటే ఇక్కడ రాంగ్ గా ప్రూవ్ అయింది అనుకోండి, ఇచ్చిన కంక్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది. ఓకే, సమ్ నాట్ కేసులో ఫస్ట్ ఆల్ చెక్ చేసుకోండి. ఆల్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తే దిస్ ఈస్ ఫాలో, కాంట్రడిక్షన్ రాకపోతే నాట్ ఫాలో. ఓకే, సో ఇప్పుడు మనకి కాంట్రడిక్షన్ వచ్చింది అంటే రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ కంక్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది. ఓకే, సో ఓన్లీ 2 అండి. ఓన్లీ 2 అంటే మనకి ఆప్షన్ వచ్చి చాయిస్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 95, ఆల్ ఎయిర్ప్లేన్స్ ఆర్ ట్రైన్స్. నో ట్రైన్ ఈస్ రాకెట్. నో ట్రైన్ ఈస్ రాకెట్. ట్రైన్ కి రాకెట్ కి రిలేషన్ లేదు. అట్ ద సేమ్ టైం ట్రైన్ లో ఉన్న ఎలిమెంట్ కి కూడా రాకెట్ తో రిలేషన్ లేదు. నెక్స్ట్ ఆల్ రాకెట్స్ ఆర్ బస్. ఓకే, ఇదండి స్టేట్మెంట్స్. సో డయాగ్రామ్ ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కంక్లూజన్ 1 చూస్తే ఆల్ బసెస్ కెన్ నెవర్ బి ట్రైన్స్. సేమ్ అండి, ఆల్ బసెస్ అనేవి ఎప్పటికీ ట్రైన్స్ కాదు అంటున్నాడు. సో ఇచ్చిన కంక్లూజన్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఆల్ బసెస్ కెన్ నెవర్ బి ట్రైన్స్ అంటున్నాడు. సో బసెస్ ఇక్కడైనా మీరు వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోండి. ఓకే, సో ఇలా వేసుకోవడం వల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా కాంట్రడిక్షన్ అవుతుందో చూద్దాం.
సో ఇక్కడ మీరు బసెస్ వేసుకున్నారండి. ఆల్రెడీ మనకి ఈ బసెస్ లో ఏం ఎలిమెంట్ ఉందండి? బసెస్ అనే దాంట్లో ఏం ఎలిమెంట్ ఉంది? రాకెట్ ఉంది. సో డెఫినెట్ గా బి ఎక్కడైతే డ్రా చేశారో ఆర్ కూడా అక్కడే ఉంటుంది కదండి. బట్ ఆర్ ఇక్కడ డ్రా చేయడం వల్ల మీకు ఆల్రెడీ ట్రైన్ కి ఆర్ కి రిలేషన్ లేదని చెప్తున్నాం. బట్ ఇక్కడ మీరు ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల రిలేషన్ అనేది వచ్చేస్తుంది. రిలేషన్ లేదు అన్న స్టేట్మెంట్ మీనింగ్ మనం మార్చేస్తున్నాం. సో కంక్లూజన్ 1 అనేది కెన్ నెవర్ బి అనేది ఇట్ ఈస్ ట్రూ కదండి. సో ఎస్, ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే ఇలా మనం వేయడం వల్ల కాంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఫాలోస్. కెన్ నెవర్ బి అంటే డెఫినెట్లీ నాట్ అండి. నెక్స్ట్, నో ఎయిర్ప్లేన్ ఈజ్ రాకెట్. నెక్స్ట్, ఎయిర్ప్లేన్ కి రాకెట్ కి రిలేషన్ లేదంటున్నాం. సో ఫస్ట్ మనం డ్రా చేసినప్పుడు చెప్పుకుందాం టీ కి ఆర్ కి రిలేషన్ లేదంటే ఆబ్వియస్లీ టీలో ఉన్న ఎలిమెంట్ కూడా రిలేషన్ లేదండి. సో ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో బోత్ ట్రూ అండి. బోత్ ట్రూ అంటే చాయిస్ నెంబర్ 1. నెక్స్ట్ 96. Here we are having some direction question అండి. సో డైరెక్షన్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్, ఆదిత్య స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ ఈ టువర్డ్స్ సౌత్. సో ఆదిత్య అనే పర్సన్ వాకింగ్ అనేది స్టార్ట్ చేశారండి టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ పాయింట్ ఈ. సో ఈ అనే పాయింట్ నుంచి సౌత్ కండి. సో ఈ వాక్స్ ఫర్ ఈ డిస్టెన్స్ ఆఫ్ 6 meters టు రీచ్ ఎఫ్. సో సౌత్ నుండి స్టార్ట్ చేశారు వాకింగ్ అనేది. సో 6 meters టు రీచ్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి అండ్ టర్న్స్ లెఫ్ట్. సో టర్న్స్ లెఫ్ట్ అంటే మనకి ఈస్ట్ డైరెక్షన్. సో టర్న్స్ లెఫ్ట్, ఈ వాక్స్ ఫర్ 12 meters. సో ఇక్కడ నుంచి 12 meters వెళ్ళారండి టు రీచ్ పాయింట్ జి. దిస్ ఇస్ కంప్లీట్లీ 12 meters. నెక్స్ట్ ఇక్కడ నుంచి అండ్ టర్న్స్ లెఫ్ట్. టర్న్స్ లెఫ్ట్ అండ్ నథింగ్ బట్ నార్త్. ఓకే, ఇక్కడ నుంచి నార్త్ కి మూవ్ అయ్యారు. సో ఫ్రమ్ పాయింట్ జి, సో జీ పాయింట్ నుండి ఈ వాక్స్ ఫర్ ఫ్రమ్ పాయింట్ జి ఈ వాక్స్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 9 meters. సో 9 అంటే దిస్ ఇస్ ఆల్రెడీ 6 అండి. సో ఇక్కడ వరకు 6. సో మనకు కావాల్సిన 9 కాబట్టి సో 3, 6 + 3 9. సో ఏ పాయింట్ రీచ్ అయ్యారండి? జీ అనే పాయింట్ నుంచి వాక్ స్టార్ట్ చేసి 9 meters అండ్ రీచెస్ పాయింట్ హెచ్ అండి. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ హెచ్. సో హెచ్ నుండి అగైన్ హీ టర్న్స్ లెఫ్ట్, వాక్స్ ఫర్ 6 meters. సో లెఫ్ట్ కి టర్న్ అయ్యారు. సో లెఫ్ట్ కి టర్న్ అయ్యారు 6 meters అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎఫ్జీ. సో దిస్ ఇస్ కంప్లీట్లీ 12 కదండి. సో 6 అంటే ఇక్కడికి వస్తుంది అప్రాక్స్. సో ఫ్రమ్ పాయింట్ జెట్, సో ఇక్కడ నుంచి మనకి 6 meters అంటే ఏ పాయింట్ స్టాప్ అయ్యారండి? అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ జే. జే దగ్గర స్టాప్ అయ్యారు. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో నెక్స్ట్ సీ ద కండిషన్, సీ ద క్వశ్చన్స్. ఇఫ్ పాయింట్ డబ్ల్యూ ఈజ్ 9 meters సౌత్ ఆఫ్ పాయింట్ జే. సో డబ్ల్యూ అనే పాయింట్ 9 meters టు ద సౌత్ ఆఫ్ జే. చూద్దాం. జే నుండి 9 meters అండి సౌత్ లో ఉండాలి. సో 9 meters అంటే డెఫినెట్లీ ఇక్కడ వరకు వస్తుంది కదండి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మిడ్ ఆఫ్ ద ఎఫ్జీ వస్తుంది చూడండి. సో టోటల్ ఎంత అండి? ఇది 9 meters. సో ఏ పాయింట్ అండి? పాయింట్ డబ్ల్యూ అంటున్నాడు. సో దిస్ ఈస్ ద డబ్ల్యూ పాయింట్. ఓకే, విచ్ ఆఫ్ ద గివెన్ పాయింట్స్ లై ఇన్ ది స్ట్రైట్ లైన్. సో ఇది అప్లై చేసిన తర్వాత ఏవి స్ట్రైట్ లైన్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఏవేవి ఉన్నాయండి స్ట్రైట్ లైన్ లో? ఎఫ్, డబ్ల్యూ, జీ. సో దట్ మీన్స్ చాయిస్ నెంబర్ 2. నెక్స్ట్ 97. In which direction is point J with respect to point G? ఓకే, పాయింట్ G నుండి పాయింట్ J ఏ డైరెక్షన్ లో ఉంది? సో పాయింట్ G నుండి పాయింట్ J, సో ఏ డైరెక్షన్ ఉందండి? సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఏ డైరెక్షన్ లో ఉందండి? బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ మీన్స్ నార్త్ వెస్ట్. చాయిస్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పాయింట్ M ఈస్ టు ద నార్త్ పాయింట్ ఆఫ్ F. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ పాయింట్ M ఈస్ టు ద నార్త్ ఆఫ్ F అంటున్నాడు. సో పాయింట్ M ఈస్ టు ద నార్త్ ఆఫ్ F అంటే సో చూడండి F అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో M అనే పాయింట్ నార్త్ లో ఉండాలి అంటున్నాడు. అండ్ సచ్ దట్ పాయింట్స్ MJH ఫార్మ్ ఏ స్ట్రైట్ హారిజంటల్ లైన్. సో నార్త్ లో ఉండాలి, అట్ ద సేమ్ టైం హారిజంటల్ లో ఏ లైన్ లో ఉండాలండి? JH స్ట్రైట్ లైన్ లో ఉండాలి. సో M మస్ట్ బి హియర్. సో M ఇక్కడ వచ్చిందంటే M అండ్ J డిస్టెన్స్ ఎంత ఉంటుందండి? 6. దిస్ ఈస్ ఆల్రెడీ 6, దిస్ ఈస్ 6 బికాస్ దిస్ టోటల్ ఈస్ 12. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఈ అండ్ ఎం. సో ఫైనల్ గా అడుగుతుంది ఏంటంటే మనల్ని ఈ అండ్ ఎం డిస్టెన్స్ అడుగుతున్నాడండి. ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ 6, దిస్ కంప్లీట్లీ 9. ఓకే, 9 - 6 3. సో ఎం అండ్ ఈ డిస్టెన్స్ ఎంత అండి? 3 meters. చాయిస్ నెంబర్ 4. 99th question. Here we are having direction question again. So let's draw the diagram. See the condition one by one. Point J is 20 meters to the north of G. సో G కి నార్త్ లో J ఉందండి 20 meters డిస్టెన్స్. సో G కి నార్త్ లో
20 meters distance లో J అనే పాయింట్ ఉందండి. ఓకే, పాయింట్ J ఈస్ 20 meters north ఆఫ్ G. అండ్ పాయింట్ G అనే పాయింట్ ఎలా ఉందంటే 10 meters టు ద వెస్ట్ ఆఫ్ K. సో 10 meters వెస్ట్ ఆఫ్ K అంటున్నారు. సో K కి వెస్ట్ లో అండి. నెక్స్ట్ పాయింట్ K ఈస్, సో K అనే పాయింట్ ఎలా ఉందంటే 15 meters సౌత్ ఆఫ్ L. సో L కి సౌత్ లో K అనే పాయింట్ ఉంది. ఎంత డిస్టెన్స్ అండి? 15. దిస్ ఇస్ ఆల్రెడీ 20 అండి. సో 15 అంటే, సో ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈక్వల్ గా తీసుకోలేం కదండి, 20 అంటే కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి, 20కి తక్కువ తీసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ ఏ 15. ఓకే, సో ఏ పాయింట్ కి సౌత్ అండి? L కి సౌత్ లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చూడండి, అనీష్ ఈస్ స్టాండింగ్ ఎట్ పాయింట్ T. సో అనీష్ అనే పర్సన్ ఎట్ T అనే పాయింట్ దగ్గర స్టాండ్ అయి ఉన్నారు. సో విచ్ ఈజ్, సో విచ్ ఈజ్ అంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ T. T అనే పాయింట్ 30 meters టు ద ఈస్ట్ ఆఫ్ L. సో T అనే పాయింట్ ఎక్కడుందండి? L కి ఈస్ట్ లో 30 meters. సో L కి ఈస్ట్ లో 30 meters అంటే ఈ విధంగా ఏ పాయింట్ ఉందండి? T అనే పాయింట్ ఉంది. ఓకే, సో ఈ T అనే పాయింట్ దగ్గర ఎవరు ఉన్నారు? అనీష్ అనే పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ హీ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ సౌత్. సో ఇక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ లో ఈ జస్ట్ వాక్, నెక్స్ట్ అండ్ వాక్స్ ఫర్ 35 meters. సో 35 meters వాక్స్ అంటే చూడండి, దిస్ ఇస్ ఆల్రెడీ 15. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలండి? 20. టోటల్ 35. సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ హీ టేక్స్ ఏ రైట్ టర్న్. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నారండి. అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ M. పాయింట్ M దగ్గర స్టాప్ అయ్యారు. పాయింట్ M దగ్గర స్టాప్ అయ్యారు, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నారు. బట్ ఎంత డిస్టెన్స్ అండి? 40 meters. 40 meters. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటున్నారు, 40 అంటున్నారు, అంటే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ 30, దిస్ ఇస్ 10. సో ఎగ్జాక్ట్లీ సౌత్ ఆఫ్ G వస్తుంది కదండి పాయింట్. ఏ పాయింట్ అది? M అనే పాయింట్. ఓకే, so let's see the questions one by one. Ashish walks for 10 meters towards north from his final position. చూడండి, 10 meters వాక్ చేశారు, టువర్డ్స్ నార్త్ అంటున్నాడు, ఫ్రమ్ హిస్ ఫైనల్ పొజిషన్. సో ఫస్ట్ ఇది మనం డ్రా చేయాలి. ఓకే, ఫైనల్ పొజిషన్ అంటే ఇదే కదండి ఆశిష్ది. సో ఆశిష్ ఫైనల్ పొజిషన్ నుంచి నార్త్ కి 10 meters. సో దిస్ ఇస్ ఆల్రెడీ 20. సో 10 అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి టు రీచ్ పాయింట్ హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ కవర్ టు ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ J. సో ఇక్కడ వరకు అండి. సో ఇక్కడ నుంచి J పాయింట్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? సో దిస్ ఈస్ 10. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది డిస్టెన్స్? 10 ఉంటుంది, అవునా? చూడండి, సో ఈ పాయింట్ నుంచి J పాయింట్ కి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత అంటే దిస్ ఇస్ 20 నో. సో దిస్ ఇస్ ఆల్రెడీ 10. సో ఇది ఎంత ఉంటుంది? దిస్ ఇస్ 10. సో 10 plus 20 30. 30 అంటే మనకి చాయిస్ నెంబర్ 1. నెక్స్ట్, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ G విత్ రెస్పెక్ట్ టు పాయింట్ M. సో G అనే పాయింట్ ఇక్కడ ఉందండి. సో M అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, సో M నుండి G అనే పాయింట్ ఏ డైరెక్షన్ ఉంది, అలాగే ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అడుగుతున్నారు. సో M అనే పాయింట్ నుండి G అనే పాయింట్ చూసుకున్నట్లయితే మీకు నార్త్ లో ఉందండి. ఓకే, సో నార్త్ లో ఉంది. ఎంత డిస్టెన్స్ ఉందండి? M నుండి G కి 20 ఉందండి. సో 20 meters towards north అంటే థర్డ్ ఆప్షన్. దట్ మీన్స్ చాయిస్ నెంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ విల్ స్టార్ట్ ఆన్ వర్స్ 61 క్వశ్చన్ అండి. సెవెంటీన్, 19, 25, 37, 57. సో మీరు అబ్జర్వ్ చేసి చాలా డిఫరెన్స్ అని చాలా నియర్లీ ఉందండి. సో లెట్స్ టేక్ డిఫరెన్స్. సో 17, 19 డిఫరెన్స్ 2, 19, 25 డిఫరెన్స్ 6, 25, 37 డిఫరెన్స్ వచ్చి 12, 57, 37 డిఫరెన్స్ 20. సో అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ 4, 6, 8. సో +2 అవుతూ వచ్చిందండి. 4, 6, 8. నెక్స్ట్ టైం వస్తుంది 10. 20 + 10 30. ఓకే, 57 కి 30 యాడ్ చేయండి, 87. చాయిస్ నెంబర్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 62, 786, 786, 753, 690. సో ఈ విధంగా ఇచ్చారు. లెట్స్ టేక్ డిఫరెన్స్ అండి. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 0. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మీకు 753 - 690. సో మీకు డిఫరెన్స్ వచ్చేసి 63 ఉంటుందండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 63 ఉందంటే సో ఏమై ఉండొచ్చు? 4 cube - 1. సో 0 ఉంది ఇక్కడ. సో 1 cube - 1. సో నెక్స్ట్ ఏం వస్తుందండి? ఆబ్వియస్లీ 2 cube - 1. 2 cube - 1 అంటే 7 అండి. ఇక్కడ 7 తీసుకున్నట్లయితే సో మైనస్ చేయండి. 786 - 7 ఎంత వస్తుందండి? డెఫినెట్లీ మీకు వన్స్ ప్లేస్ లో 9 ఉండాలి. సో వన్స్ ప్లేస్ లో 9 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, చాయిస్ నెంబర్ 1.
నెక్స్ట్ 63 క్వశ్చన్ 37, 60, 129. సో ఈ విధంగా ఉన్నాయండి. సో లెట్స్ టేక్ డిఫరెన్స్. సో 60 మైనస్ 37 తీసుకున్నట్లయితే సో 23 ఉందండి. నెక్స్ట్ 129 అండ్ 60 డిఫరెన్స్ 69. ఓకే, సో ఇక్కడ కూడా డిఫరెన్స్ చెక్ చేద్దాం. 612 మైనస్ 405 సో 702 207. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 23 ఇంటూ 1 అవుతుంది. నెక్స్ట్ 23 ఇంటూ 3. ఇక్కడ 23తో ఎంత మల్టిప్లై చేస్తే వస్తుంది? 207 9. ఓకే, సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ వచ్చే నెంబర్స్ ఆడ్లో ఉన్నాయి చూడండి. 1 3 ఇక్కడ 9 ఉంది. సో 1 3 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటండి? 5 కదా. ఓకే, 23 ఇంటూ 5 ఎంత అండి? 115. ఓకే, సో ఈ 115ని 129కి యాడ్ చేద్దాం. అంటే మీకు వన్స్ ప్లేస్లో ఎంత రావాలి? 4 రావాలి. 4 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉందండి, సెకండ్ ఆప్షన్, చాయిస్ నెంబర్ 2. నెక్స్ట్ 64, 141, 143, 140 చాలా నియర్గా ఉన్నాయండి. సో లెట్స్ టేక్ డిఫరెన్స్. సో 2 6 సో 149 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సో 2 and 12 2 6 12. సో మళ్ళీ డిఫరెన్స్ తీసుకుందాం 4 6. సో నెక్స్ట్ +2 చేద్దామండి. సో 20 అవుతుంది. సో 161కి 20 యాడ్ చేసినట్లయితే 181 వస్తుంది, చాయిస్ నెంబర్ 4. నెక్స్ట్ 65 క్వశ్చన్ 11, 14.6, 21.8. సో లెట్స్ టేక్ డిఫరెన్స్ అండి. సో డిఫరెన్స్ తీసుకుంటే మీకు 3.6 వస్తుంది. నెక్స్ట్ 14.6 డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మీకు 7.2 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ 32.6 21 పాయింట్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 801. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 3.6 ఉంది, అవునా? సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 3.6 ఉంది. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ 3.6 యాడ్ చేసి చూడండి. సో ఎంత వస్తుంది? 14.4. సో అగైన్ టేక్, సో మొత్తానికి కూడా మనకి డిఫరెన్స్ 3.6 వస్తుంది. సో అగైన్ టేక్ డిఫరెన్స్. సో ఎంత వస్తుందండి? 17. సో 17 + 1 18. ఓకే, సో 47కి 18 యాడ్ చేయండి. సో 65 రావాలి. 65 అంటే మనకి చాయిస్ నెంబర్ 4 అండి. దట్ ఈస్ అవర్ ఆన్సర్.